ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయన లేనప్పుడు నేను మాత్రం ఎందుకు? ఆయన చావుని చూడడం కంటే ముందే నేనే చేస్తాను. రామలక్ష్మి, రామా, 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 ఆగు, ఆగు రామా, రామా, ఆగు రామా, ఆగు రామా, ఏం చేస్తున్నావు? లేదు, నేను బ్రతకడంలో అర్థం లేదు. రామా, శౌర్య సార్కి ఏమీ కాదు, బతకడమే కష్టమని డాక్టర్ చెప్పాక ఇంకా ఏం కాదని ఎలా నమ్మమంటావు? రామా, నమ్మాలి, మనల్ని మనం నమ్ముకోవాలి, మన ప్రేమని, మన నమ్మకాన్ని నమ్మాలి. డాక్టర్ గారు చెప్పింది ఫైనల్ డెసిషన్ కాదు. పైన ఒకడు ఉంటాడు, ఆయన డిసైడ్ చేయాలి. శౌర్య సార్ని నీకు దూరం చేసి ఆయన ఇంకా నిన్ను ఏడిపిస్తాడు అని నేను అనుకోవడం లేదు. అయినా డాక్టర్ గారు బ్రతకడమే కష్టం అన్నంత మాత్రాన ప్రాణాలు తీసుకుంటావా? ఇప్పుడు నువ్వే కాదు, నీ అమ్మ, నాన్న, నీ వెనక ఒక పెద్ద కుటుంబమే ఉంది. వాళ్ళ గురించి ఆలోచించవా? నీకేదైనా జరిగితే వాళ్ళు ఏమైపోతారు? నాకు అమ్మ లేదు, నాన్న ఏమైపోయారు, ఎక్కడున్నారో తెలియదు. అయినా ఎందుకు నీలా పిచ్చిదాల్లా ఆలోచించడం లేదు? దేవుడు బ్రతుకునిచ్చేది అర్ధాంతరంగా చావమని కాదు, అర్థవంతంగా బ్రతకమని. నువ్వు బ్రతికి నలుగురిని బ్రతికించమని. ప్రేమించిన మనిషి చావు బతుకులతో పోరాడుతుంటే చనిపోతున్న వాడిని బ్రతికించలేకపోతున్నాను. ఇక నలుగురిని బ్రతికించడం ఏంటి ఆద్య? ఆయన లేకుండా నేను బ్రతకలేను. చూడు రామా, శ్రీనుని నేను ప్రేమించలేదా? శ్రీను నాకు దూరమయ్యాడని నేను ప్రాణాలు తీసుకున్నానా? బ్రతకడానికి కారణాలు వెతుక్కోవాలి కానీ చావడానికి కాదు. చావు దేనికి పరిష్కారం కాదు. చూడు, పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. పద, రా రా రామా. ఆద్య, ఆద్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.